గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో టైమ్ ఫామ్ మైనింగ్లో అప్గ్రేడ్ అనేది ఏ విధంగా చేసుకొని మన మైనింగ్ స్పీడ్ ఏ విధంగా పెంచుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మీలో ఎవరైనా టైమ్ ఫామ్ మైనింగ్ అనేది చేయకుండా ఉండుంటే, ఇంకా స్టార్ట్ చేయకుండా ఉండుంటే, వాళ్ళకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇన్విటేషన్ లింక్ అనేది ఇచ్చుంటాను. సో ఆ ఇన్విటేషన్ లింక్ ద్వారా మీరు ఖచ్చితంగా టైమ్ ఫామ్ మైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత ఈ కింద ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఫార్మింగ్ అని ఇక్కడ కనిపిస్తుంది. సో ఎవరైతే మైనింగ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకు ఇక్కడ స్టార్ట్ ఫార్మింగ్ అనేది చూపిస్తుంది అనమాట. సో దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి మీకు మైనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని టోకెన్స్ కలెక్ట్ చేసుకోమని ఒక డైలాగ్ పడుతుంది. ఆ డైలాగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ కౌంట్ డౌన్ టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ ఫార్మింగ్ అని పడి. సో ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి మీరు ఈ లైన్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో ఈ లైన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు మళ్ళీ మైనింగ్ అనేది రీఫ్రెష్ అయ్యి కొత్తగా సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు కింద టాస్క్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ టాస్క్లు ఏ అయితే ఉన్నాయో వీటి మీద మీరు క్లిక్ చేస్తే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా టాస్క్లు అనేవి వస్తాయండి. సో ఈ టాస్కుల ద్వారా దరిదాపు మీరు 15 లక్షల టోకెన్స్ని మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ టాస్క్లన్నీ కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేసి నేను ఇదివరకు ఒకసారి వీడియోలో రిజిస్ట్రేషను ప్లస్ టాస్కులు రెండు కలిపి ఇదివరకు వీడియోలో చేసి ఉన్నాను. ఆ వీడియో కూడా నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో మీరు ఆ టాస్క్లు అనేవి కంప్లీట్ చేసి డైరెక్ట్గా ఒక 15 lakhs టోకెన్స్ని ఎర్న్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు హోమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి కింద. ఈ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఎవరినైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళందరి ఈ యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయండి. సో దాంతోపాటు ఇక్కడ మీరు ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా మీకు మైనింగ్ బ్యాలెన్స్ అనేది వస్తుంది వాళ్ళ ద్వారా. సో మీరు డైరెక్ట్ మైనింగ్ చేయడం ద్వారా మీకు రావడమే కాకుండా మీరు ఎవరినైతే డైరెక్ట్ రిఫర్ చేస్తారో వాళ్ళ ద్వారా మీకు 20% వస్తుంది. ఆ డైరెక్ట్ మీరు ఎవరినైతే రిఫర్ చేశారో వాళ్ళు వేరే వాళ్ళని రిఫర్ చేస్తే వాళ్ళ ద్వారా మీకు 10% వస్తుంది అనమాట. ఈ విధంగా తర్వాత స్టేజ్లో మీకు 5%, తర్వాత స్టేజ్లో 2.5%, ఫైనల్గా 1.5%. అంటే మీరు ఒక్కసారి మీరు ఎవరినైనా రిఫర్ చేస్తే వాళ్ళు వేరే వాళ్ళని రిఫర్ చేసుకుంటా వెళ్తే అలా 5 levels వరకు మీకు ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. సో ఆ ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. అది టైం టు టైం అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ 10 minutesకి ఒకసారి లేకపోతే 20 minutesకి ఒకసారి ఎప్పుడైనా కానీ మీరు ఈ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఏదైతే టోకెన్స్ వచ్చాయో సెకండ్ టోకెన్స్ అనేవి అవి మీరు క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. దాంతోపాటు మీరు ఒక పర్సన్ని డైరెక్ట్ రిఫర్ చేయడం ద్వారా మీకు స్టార్టింగ్లో 30,000 టైం టోకెన్స్ అనేవి వస్తాయన్నమాట. మీరు ఎవరినైతే రిఫర్ చేస్తారో వాళ్ళకు 30,000 టోకెన్స్ అనేవి వస్తాయి, మీకు 15,000 టోకెన్స్ అనేవి బోనస్గా వస్తాయి. మళ్ళీ ఇప్పుడు నేను హోమ్ మీద క్లిక్ చేసేసి మెయిన్ పేజ్కి వచ్చానండి. చూడండి ఇక్కడ పైన మనకు ఒక అప్గ్రేడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ అప్గ్రేడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని టోకెన్స్ కొన్ని టాస్క్లు అనేవి ఇచ్చారండి. ఈ టాస్కులు చూడండి, మీకు ఒకటేమో ఇక్కడ శాండ్ క్లాక్ అనేసి ఒకటి ఉంది, అంటే మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒకసారి బ్యాక్ వెళ్ళండి చూడండి. ఈ శాండ్ క్లాక్ అనేది ఏదైతే ఉందో ఇది మనకు ఫ్రీగా వచ్చిందనమాట. సో స్టార్టింగ్లో మనకు ఏదైతే మనం మైనింగ్ చేస్తే మనకు ఇక్కడ టోకెన్స్ అనేవి కలెక్ట్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం అప్గ్రేడ్ చేస్తే ఈ శాండ్ క్లాక్ ఏదైతే ఉందో ఇది పోయి మనకి ఇక్కడ కొత్త సింబల్ అనేది వస్తుంది. సో దానికోసం మనం ఏం చేయాలంటే అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దరిదాపు మనం ఎర్న్ చేసుకున్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టోకెన్స్లో నుంచి 10 lakh టోకెన్స్ మనము ఇక్కడ స్పెండ్ చేయాలన్నమాట. సో 10 lakh టోకెన్స్ మనం స్పెండ్ చేస్తే ఇప్పుడు మనకు మైనింగ్ స్పీడ్ అనేది ఏదైతే వస్తుందో దానికంటే డబల్ మైనింగ్ స్పీడ్ తోటి
ఎవ్రీ 4 అవర్స్ మనకు వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మైనింగ్ స్పీడ్ ఏదన్నా ఇక్కడ ఉందేమో చెక్ చేద్దాం ఒకసారి ముందు. సో ఇక్కడ మనకు మైనింగ్ స్పీడ్ అనేది ఏం చూపించట్లేదండి, కాకపోతే సెకండ్కి ఇక్కడ మనకు టోకెన్స్ అనేవి యాడ్ అవుతున్నాయి అనమాట. సో మనం ఫైనల్గా అప్గ్రేడ్ చేసుకోవాలి అని అంటే ఈ అప్గ్రేడ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అనేవి మనకు చూపిస్తుంది. వాటిలలో ప్రస్తుతానికి మనకి నాకైతే ఇదొక్కటే ఎనేబుల్ అయ్యి ఉందండి. సో నేను ఎర్న్ చేసినటువంటి టోకెన్స్లో నుంచి 10 లక్షల టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఇక్కడ స్పెండ్ చేస్తే నాకు ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి 2x టోకెన్స్, అంటే 2x మైనింగ్ స్పీడ్ తోటి టోకెన్స్ అనేవి వస్తాయి అనేసింది. సో ఇక్కడ నేను అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత కింద అప్గ్రేడ్ ఫర్ 10 lakhs అనేసి చూపిస్తుంది. దాని మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మళ్ళీ క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇది పెండులం క్లాక్ అనేది ఏదైతే ఉందో ఇది ఓకే అయిపోయింది అనమాట. సో తర్వాత మళ్ళీ నేను కింద హోమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద కూడా క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మైనింగ్ స్పీడ్ అనేది చూడండి x2గా మారింది. ఇదివరకు ఓన్లీ x అని ఉండేది. సో ఇప్పుడు x2గా మారింది అనమాట. x2గా మారి మనకు టోకెన్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. సో దాంతోపాటు అక్కడ ఇంకొకసారి నేను అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మళ్ళీ మనకి అప్గ్రేడ్ అనే ఆప్షన్ అనేసి ఇది ఇంకొకటి హైలైట్ అయిందనమాట. సో ఇది నేను బై చేయాలి అంటే నా దగ్గర ఉన్నటువంటి టోకెన్స్లో నుంచి 15 lakhs టోకెన్స్ అనేవాటిని నేను మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి. దానికోసం అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 15 lakhs ఇన్వెస్ట్ చేయండి అనేసి అడుగుతుంది. సో నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేశాను, అప్గ్రేడ్ అయిందండి. అప్గ్రేడ్ అయిన తర్వాత అయిందో లేదు చేయడానికి ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ మనకు మైనింగ్ స్పీడ్ అనేది 3xగా మారింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్లాక్ కూడా చేంజ్ అయింది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి అప్గ్రేడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఇది 5x టోకెన్స్ వస్తాయండి, అంటే 5 times వస్తాయి. సో ఇది కూడా నేను అప్గ్రేడ్ చేస్తున్నానండి. సో అప్గ్రేడ్ చేసేసాను. చేసిన తర్వాత సో ఈ మోడ్రన్ క్లాక్ ఏదైతే ఉందో అది ఎనేబుల్ అయిందా లేదా చెక్ చేద్దాం. హోమ్ మీద మళ్ళీ క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మోడ్రన్ క్లాక్ వచ్చింది. తర్వాత ఇక్కడ 5x ఛాన్స్ కూడా వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి ఫార్మింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్ మనం అప్గ్రేడ్ చేసుకునే విధానం. మీరు ఇది అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు మైనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో మైనింగ్ అనేది స్టార్ట్ చేయడానికి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ఇస్తాను. దాంతోపాటు ఇదివరకు రిజిస్ట్రేషన్ వీడియో ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ వీడియో ద్వారా ఖచ్చితంగా మైనింగ్ అనేది స్టార్ట్ చేసి స్టార్టింగ్లో ఈ టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కంప్లీట్ చేసి 15 lakhs టోకెన్స్ అనే వాటిని మీరు ఫస్ట్ క్లెయిమ్ చేసుకోండి. దాంతోపాటు ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి ఈ ఫార్మింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సఫిషియంట్ బోనస్ అనేది ఎర్న్ చేసిన తర్వాత ఈ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి మీ మైనింగ్ స్పీడ్ అనే దాన్ని పెంచుకోండి. సో ఇంతేనండి, మనం టైం ఫామ్లో సెకండ్ టోకెన్స్ని ఎక్కువగా అంటే ఇంక్రీజింగ్ స్పీడ్లో పెంచుకోవడానికి ఏదైతే అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.